హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వీడియోలో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ కామన్‌గా హ్యాకర్స్ అనేవాళ్ళు ఎన్ని టైప్స్ ఉన్నారు. సో, వాళ్ళు ఏంటి? అసలు వాళ్ళు ఏం వర్క్ చేస్తారు? అసలు వాళ్ళు డిఫరెంట్ టైప్స్‌గా ఎలా కేటగరైజేషన్ చేశారు అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ ఫస్ట్ అయితే హ్యాకర్స్‌లో అయితే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అయితే ఉంటారు కామన్‌గా. ఫస్ట్ వచ్చేసరికి బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అండ్ అలాగే వైట్ హ్యాట్ హ్యాకర్ అండ్ లాస్ట్‌గా గ్రే హ్యాట్ హ్యాకర్స్ అన్నమాట. ఫస్ట్ మనమైతే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ఎవరో తెలుసుకుందాం. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే వీళ్ళు బ్యాడ్ హ్యాకర్స్ అన్నమాట. వీళ్ళు ఎటువంటి సైబర్ లాస్ అయితే పాటించరు. వీళ్ళకి ఎటువంటి ఎథిక్స్ అయితే ఉండవు. సో, వీళ్ళు కామన్‌గా ఎక్కువగా చేసే అటాక్ వచ్చేసరికి రాన్సమ్‌వేర్ అటాక్స్ అన్నమాట. కార్పొరేట్ కంపెనీస్ మీద, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీద అయితే పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళలో బిగినర్స్ అయితే కొంచెం ఫిషింగ్ స్కామ్స్ గాని, స్కామ్స్ అయితే చేస్తూ ఉంటారు. చిన్న చిన్న స్కామ్స్ అన్నమాట. సో, ఇలా వీళ్ళనైతే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. వీళ్ళకి హ్యాకింగ్ స్కిల్స్ ఉంటాయి. సో, ఆ ఉన్న హ్యాకింగ్ స్కిల్స్‌ని చెడు వేస్‌లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఎప్పుడన్నా సరే మీ కార్పొరేట్ కంపెనీకి ఎప్పుడైనా సరే హ్యాక్ చేయడం, వాళ్ళ డేటా థెఫ్ట్ చేయడం అండ్ డేటాని ఎన్‌క్రిప్ట్ చేయడము, రాన్సమ్‌వేర్ అంటే అమౌంట్ డిమాండ్ చేయడము. సో, వీళ్ళు ఎంతసేపు వీళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం మాత్రమే హ్యాకింగ్‌ని పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళొచ్చేసరికి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అండ్ వీళ్ళకొచ్చేసరికి ఎప్పుడైనా సరే సైబర్ క్రైమ్ చేసి పట్టుబడితే మాత్రం వీళ్ళకి కఠినమైన శిక్షలైతే ప్రెజెంట్ ఇండియాలో అయితే ఉన్నాయి. సైబర్ లా కూడా చాలా స్ట్రిక్ట్‌గా అయితే చేశారు ఇండియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ హ్యాట్ హ్యాకర్స్ అన్నమాట. వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ఏం లేదండి. వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు ఎథికల్ హ్యాకర్స్. సో, ఎథికల్ హ్యాకర్స్ అంటే మీ నేమ్‌లోనే ఉంది. అండ్ లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాము. ఎథికల్ హ్యాకర్స్ అనేవాళ్ళు వాళ్ళ హ్యాకింగ్ స్కిల్స్‌ని కంపెనీస్‌కి లేదా మన జనాలకి ఉపయోగపడేలాగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటారు వాళ్ళ డేటాని కాపాడుకోవడానికి. అండ్ అలాగే వీళ్ళ ప్రెజెంట్ వచ్చేసరికి ఐటీ ఫీల్డ్‌లో సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో వైట్ హ్యాట్ హ్యాకర్స్‌కి కొంచెం మంచి సాలరీ ప్యాకేజెస్‌తో అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే హ్యాట్ హ్యాకర్స్ అన్నమాట. గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే వీళ్ళొచ్చేసరికి అటు వైట్ హ్యాట్ హ్యాకింగ్ చేస్తారు. అండ్ అలాగే బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ కూడా చేస్తారు. ఏంటంటే వీళ్ళు చేసే వర్క్ వచ్చేసరికి ఒక మీరు ఫర్ సపోజ్ మీకు ఒక కంపెనీ ఉంది. లేదా మీరు ఒక వెబ్‌సైట్ అయితే రన్ చేస్తున్నారు. ఆ వెబ్‌సైట్‌లో ఏమైనా బగ్స్ లాంటివి ఉంటే వీళ్ళొచ్చేసరికి ఆ బగ్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తారనమాట. ఫైండ్ ఔట్ చేసి అంటే వితౌట్ యువర్ పర్మిషన్, వితౌట్ కంపెనీ పర్మిషన్ వీళ్ళొచ్చేసరికి ఆ బగ్స్ మీ వెబ్‌సైట్‌లోకి హ్యాక్ అయ్యి సో, ఆ బగ్స్‌నైతే ఫైండ్ చేసి మీకు రిపోర్ట్ చేస్తారు. సో, రిపోర్ట్ చేసి అండ్ మీకు వాళ్ళకొక సొల్యూషన్ ఇవ్వచ్చు. లేదా అమౌంట్ ఇవ్వచ్చు. ఏదన్నా అన్నమాట. వాళ్ళ బెనిఫిట్స్ కోసం వీళ్ళు హ్యాకింగ్ జేస్తారు. అండ్ కాకపోతే వీళ్ళేంటంటే సైబర్ లాస్ అయితే పాటించరు. కాకపోతే రెస్పాన్సిబుల్‌గా రిపోర్ట్ చేస్తారు కంపెనీకి. అందువల్లనే వీళ్ళని గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటారు. అంటే అటు వైట్ హ్యాట్ హ్యాకింగ్ జేస్తారు. ఇలా బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ గూడా జేస్తారు. ఎందుకంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ లాగా లాస్ అయితే పాటించరు. అండ్ వైట్ హ్యాట్ హ్యాకర్స్ లాగా కంపెనీకైతే రిపోర్ట్ జేస్తారు. అండ్ అప్పుడప్పుడు వీళ్ళు కొన్ని చిన్న చిన్న క్రైమ్స్ అంటే అవి కూడా క్రైమ్స్ కిందకే లెక్కొస్తాయన్నమాట. అందుకని వీళ్ళు గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటారు. ఇప్పుడు మనము మీకు అర్థమయ్యేలాగా కంపారిజన్ చూసుకుంటే వైట్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసరికి ఎథికల్ హ్యాకర్స్ అన్నమాట. వీళ్ళు కంపెనీస్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసరికి బ్యాడ్ హ్యాకర్స్. అండ్ వీళ్ళు ఎంతసేపు కూడా ఎదుటి వ్యక్తికి అన్యాయం అంటే ఎదుటి వ్యక్తికి హార్మ్ చేసేలాగా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ గ్రే హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసరికి అటు ఇటు కాకుండా మధ్యలో అంటే వైట్ హ్యాట్ హ్యాకింగ్ ప్లస్ గ్రే హ్యాట్ హ్యాకింగ్ మిక్సింగ్ అన్నమాట. వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ మిక్సింగే గ్రే హ్యాట్ హ్యాకింగ్ అన్నమాట. సో గైస్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే సేఫ్ అండ్ స్టే సెక్యూర్ ఆన్‌లైన్.